హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. బొడమేరు విజయవాడను ముంచెత్తడానికి ఎవరు రీజన్ అనే విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు మాట్లాడుతున్న తీరు ఇదంతా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారా అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే చంద్రబాబు చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఆయన నాకే ఏం అర్థం కావట్లేదు అన్నారు. అలానే ఇది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వం మీద ఈ తప్పిదాలన్నింటినీ కూడా తోసేస్తూ వస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అనే విషయం మీద. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో ఒకటి నేను చూశాను. అదేంటంటే చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్కి సంబంధించి మాట్లాడడం, వాళ్ళిద్దరూ కాన్వర్సేషన్ ఒకటి జరిగింది. అది ఎందుకు ఇలా అంటే నాదెండ్ల మనోహర్ మీద ఆయన తన కోపాన్ని వ్యక్తం చేశారు. అంటే నాకు చెడ్డ పేరు తెచ్చేలాగా చర్యలు ఉంటున్నాయి, ఎందుకని మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ వాళ్ళందరికీ వరద ముంపు గ్రామాలకి పంపించలేకపోయారు, వరద ముంపులో అంచనాలు వేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయనే ఒప్పుకుంటున్నారు తను ఫెయిల్ అయ్యాను అన్న విషయాన్ని, తనకేం అర్థం కావట్లేదు అనే విషయాన్ని. అందుకే సహాయ చర్యల కన్నా కూడా ముందు ఆయన వెళ్ళి ఆ ప్రాజెక్ట్స్ దగ్గర నిల్చోవడం కావచ్చు, లేకపోతే ఈ పడవల్లో వెళ్ళడం కావచ్చు, లేకపోతే అంటే ఆయన పర్యటనలో భాగంగా అధికారులంతా కూడా ఆయన వైపే కాన్సన్ట్రేట్ చేసి ఉండడం కానీ, ఒక పబ్లిసిటీ నిజంగా ఆయన పబ్లిసిటీ పిచ్చితోనే ఇదంతా చేస్తున్నారా అనేది కూడా నిజానికి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను చేయలేకపోయినందుకు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడంలో అంటే చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సందర్భోచితంగా చాలాసార్లు ఒప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఈ విషయంలో మేము ఫెయిల్ అయ్యాము, జనాన్ని కాపాడే విషయంలో కావచ్చు, వరదని ముందుగా అనౌన్స్ చేసే విషయంలో కావచ్చు, అంచనా వేసే విషయంలో అన్నిటి కూడా తనంతటిగా తన తప్పుల్ని ఎక్కడికక్కడ ఒప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇది నిజానికి ఒక గొప్ప విషయమే. చంద్రబాబు నాయుడు గతంలో ఇలా ఉండేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్ డేటాస్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండి ఇలా చేయండి అని ఒక ఆర్డర్ వేసే ఒక వ్యక్తి ఈరోజు నాకేమీ అర్థం కావట్లేదు అనే సిచ్యుయేషన్కి వచ్చేసారు. అయితే ఇక్కడ అంటే వివిధ సందర్భాల్లో ఆయన ముంపు అంచనాల్లో ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఒక విషయాన్ని ఆయనే ఒప్పుకున్నారు. అలానే బెజవాడ వాసుల్ని అలర్ట్ చేయడంలో కూడా తమ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, అధికారులు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి ఒక అధికారిని ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అలానే వరద బాధితులకు పునరావాసం కల్పించడంలో అంటే వరద వచ్చిన తర్వాత ముంపుకు గురైన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ వాళ్ళకి పునరావాసం కల్పించడం, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అరేంజ్ చేసే విషయంలో కూడా ఫెయిల్ అయ్యామని చెప్పేసి అంటే ఆయన అధికారుల్ని ప్రశ్నిస్తున్న తీరు, అలానే మంత్రుల్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్న తీరు, ఆయన ఎంత ఫెయిల్ అయ్యారు, ఆయన ఎంత ఫీల్ అవుతున్నారు అనేది ఆయన ముఖంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాదెండ్ల మనోహర్తో మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకు నాకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేస్తున్నారు, ఎందుకు ఫుడ్ ప్యాకెట్స్ అనుకున్నవన్నిటిని కూడా మీరు పంపించలేకపోయారు అని చెప్పేసి, అలానే బాధితులకి తిండి నీరు ఇవ్వడంలో ఎంత ఫెయిల్ అయ్యిందనేది వాళ్ళిద్దరి సంభాషణ వింటే మనకు అర్థమవుతుంది. అలానే బాధితులకి అండగా నిలవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పేసి చంద్రబాబు చాలా ఫీల్ అవుతున్నట్టు ఆయన కాన్వర్సేషన్స్ కానీ లేకపోతే ఆయన మాట్లాడుతున్న విధానం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఆయన ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో చాలా పక్కాగా ఉండే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు ఇంత ఇదిగా అంటే ఒక ముంపు వరదని ఎందుకు ఆయన కంట్రోల్ చేయలేకపోయారు, ఆయన అధికారులు ఆయన కంట్రోల్లో లేరా ఎందుకు అంటే ఇక్కడ 3 పార్టీలకి సంబంధించిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకి సంబంధించిన అధికారులు ఉన్నారు. వాళ్ళందరి మధ్య కూడా ఒక కోఆర్డినేషన్ లోపించిందా, చంద్రబాబు నాయుడు మాట వినే పరిస్థితి అక్కడ ఇప్పుడు కనిపించట్లేదా, ఎందుకు అంత దైన్యంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈ ఇష్యూలో అనేది మనకు అర్థం కాకపోయినా కూడా ఎనీహౌ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు తనంతటి తానుగా తను ఫెయిల్ అయ్యానని ఒప్పుకోవడం అనేది నిజంగా
ఒక బాధాకరంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే ఆయన వివిధ సందర్భాల్లో ప్రస్తావించిన అంశాలనే నేను ప్రస్తావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఇదేమి నా సొంత ఒపీనియన్ కాదు. ఆయన చంద్రబాబు ఫెయిల్ అయ్యారా, పవన్ ఫెయిల్ అయ్యారా ఇక్కడ అనేది నేను మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి బాధితులను తర్వాత పరామర్శిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను వస్తే అక్కడ జనమంతా కూడా ఎక్కువగా గుమికూడే ప్రమాదం ఉంది. అధికారులు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వరద బాధితులకి సంక్షేమం అందించడం విషయాన్ని పక్కన పెడితే నాకు సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను వెళ్ళట్లేదు అంటున్నారు. అయితే ఆయనకు సంబంధించిన మంత్రులు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. అది నాదెండ్ల మనోహర్ చేయడం మనం చూసాము. అయితే ఇక్కడ నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు కాన్వర్సేషన్ మనం వింటే నాదెండ్ల మనోహర్ ఏం చెప్పాడంటే, నారాయణ మీ పని మీరు చూసుకోండి, అంటే ఇదంతా నేను చూసుకుంటాను, మీరెవరు కూడా జోక్యం చేసుకోవద్దు అని చెప్పి నారాయణ చెప్పినట్టు మనోహర్ చంద్రబాబు నాయుడికి వివరించి చెప్పారు. సో ఇక్కడ ఒక కోఆర్డినేషన్ అనేది లోపించిందా అంటే మంత్రి నారాయణ ఆయన ఇండివిజువల్గా బిహేవ్ చేస్తున్నారా, చంద్రబాబు నాయుడుకు తెలియకుండా కూడా ఇది ఎలా వచ్చింది, నారాయణ ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నారు, ఇది నేను చేస్తాను, నేను చూసుకుంటాను అని మంత్రులకి చెప్పాల్సిన పని ఏముందో. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్లో ఇంకా ఈ టైంలో ఇప్పటికీ పట్టు రాలేదేమో అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. బుడమేరు వరద విజయవాడని ముంచెత్తడం మీద ఎంతగా ఫెయిల్ అయ్యారు, ఎంత కోఆర్డినేషన్ లేకపోవడం వలన ఫెయిల్ అయ్యారు అనేది వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ తెలియచెప్తుంది. అలానే వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కూడా ఇంకా ఆయనకి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ తన కంట్రోల్లోకి రాలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఆయన మంచి అడ్మినిస్ట్రేషన్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అడుగులేస్తారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.